మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో సింపుల్గా ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో పసుపు వేసుకొని ముందుగా ఉడికించిన ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ, పుదీనా పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఉడుకుతున్న గ్రేవీలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. గ్రేవీ బాగా ఉడికిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి.
చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.